నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మన మూడో పాఠమైన సాలార్జంగ్ మ్యూజియం నోట్స్ను చూద్దాం. అర్థాలు. మొదటిది మ్యూజియం, వస్తు ప్రదర్శనశాల. 2 పరదా, తెర. 3 బీరిపోయి, గుడ్లప్పగించి. 4వది అర్ర, గది. 5 బోళ్ళు, వంట పాత్రలు. 6 షేర్వాణి, ముస్లింలు వేసుకునే కోటు. వచనాలు, ఏకవచనం, బహువచనం. మొదటిది అర్ర, అర్రలు. 2 శాలువా, శాలువాలు. 3 రాజు, రాజులు. 4వది చేయి, చేతులు. 5 బొమ్మ, బొమ్మలు. 6 శిల్పం, శిల్పాలు. వ్యతిరేక పదాలు. మొదటిది లోపల, బయట. రెండవది ఆనందం, విచారం. మూడవది వెనుక, ముందు. 4వది కుడి, ఎడమ. 5వది మంచి, చెడు. 6వది ఉపయోగం, నిరుపయోగం. ఖాళీలు. మొదటిది భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో సాలార్జంగ్ మ్యూజియం డాష్ స్థానంలో ఉంది. 3. రెండవది సాలార్జంగ్ మ్యూజియంలో మొత్తం డాష్ గదులున్నాయి. 38. మూడవది సాలార్జంగ్ మ్యూజియం డాష్ గా ఉంటుంది. అర్ధచంద్రాకారం. 4వది ఒక ఖురాన్ డాష్ సైజులో ఉన్నది. అగ్గిపెట్టె. 5వది జహంగీర్ ఉపయోగించిన డాష్ కూడా ఇక్కడ ఉంది. చురకత్తి. ప్రశ్నలు, జవాబులు. మొదటి ప్రశ్న, సాలార్జంగ్ మ్యూజియంలోని వస్తువులను ఎవరెవరు సేకరించారు? జవాబు, సాలార్జంగ్ మ్యూజియంలోని వస్తువులను హైదరాబాదుకు చెందిన సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III, ఆయన తండ్రి మరియు తాత కూడా ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలను, వస్తువులను సేకరించి భద్రపరిచారు. రెండవ ప్రశ్న, పిల్లల గ్యాలరీలలో ఏమేమి ఉన్నాయి? జవాబు, పిల్లల గ్యాలరీలలో ఎన్నో మంచి బొమ్మలున్నాయి. చెక్కతో అందంగా కట్టిన బొమ్మరిళ్ళు, చిన్న చిన్న మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇళ్ల ముందు తోటలు మొదలగునవి ఉన్నాయి. మూడవ ప్రశ్న, గంటల గడియారం ప్రత్యేకత ఏమిటి? జవాబు, గంటల గడియారం పెద్ద నక్షా చెక్కిన చెక్క డబ్బాలో ఉంటుంది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు ఉండి దాని తలుపు మూసి ఉంటుంది. మధ్యలో ఒక గంట ఉంటుంది. కుడిపక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టు ఉంటుంది. ఆ మనిషి ప్రతి సెకనుకు ఒకసారి డోలు కొడతాడు. ఒక మనిషి ఆ ఇంట్లో నుండి తలుపు తీసుకుని బయటకు వచ్చి ఎంత టైం అయితే అన్ని గంటలు ఆ గంటపై కొట్టి తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఇదే ఈ గంటల గడియారం ప్రత్యేకత. 4వ ప్రశ్న, రెబెక్కా శిల్పం ఎవరు చెక్కారు? దీని ప్రత్యేకత ఏమిటి? జవాబు, రెబెక్కా శిల్పాన్ని 19వ శతాబ్దానికి చెందిన ఇటలీ దేశస్థుడు
జీబీ బెంజోని చెక్కారు. ఈ శిల్పంలో ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరద కప్పుకున్నట్టు ఉండి ఆ పరదా నుండి ముఖం కనపడుతూ ఉండే పాలరాతి శిల్పం. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. 5వ ప్రశ్న. 2 రూపాల చెక్క శిల్పం గూర్చి వివరింపుము. జవాబు. 2 రూపాల చెక్క శిల్పాన్ని 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడు చెక్కాడు. ఈ నిలువెత్తు చెక్క శిల్పం వెనుక అద్దం పెట్టి ఉంటుంది. ఈ శిల్పాన్ని ముందు వైపు నుండి చూస్తే మగమనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి కనిపిస్తారు. ఈ శిల్పంలోని మనుషుల పేర్లు మెఫిస్టో ఫిలిప్స్, మార్గరిట్టా. వీరు జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలు. ఈ శిల్పి పేరు మాత్రం ఎవరికీ తెలీదు. 6వ ప్రశ్న. డైరీ రాయడం వలన ఉపయోగాలు ఏమిటి? జవాబు. డైరీ రాయడం వలన చూసిన విశేషాలు మర్చిపోకుండా ఉంటాము. మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి వీలు అవుతుంది. పెద్దయ్యాక వాటిని చదువుకుంటే ఆ జ్ఞాపకాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.